Namaste everyone. Can you please sit and Shastri Garu is going to explain in Telugu and I will try to translate in English if whatever possible. Can you please keep silence and please sit and listen and please thank you. నేను జరుగుతోంది సీతారామ కళ్యాణ మహోత్సవం. అందరికీ లోకంలో రామచంద్రుడు వారు తెలియని వాడు అంటుంటారు. ఏ దేశం వాడికైనా రామచంద్రుడు అనే తెలుసు. మన భారతదేశం అంటే ఎందుకోసం అంటే రామో విగ్రహవాన్ ధర్మ. సాధారణంగా రాముడు అంటే దేవుడు అనుకునే వాళ్ళకి అది అమాయకత్వం అనిపిస్తుంది. ఎందుకు అంటే రాముడు దేవుడు అయిన తర్వాత రాముడిగా మనందరికీ ప్రచారం కాలే. ఆయన మానవుడిగా ఉద్భవించి ధర్మాన్ని ఆశ్రయించి ఆ ధర్మం ఏం చెప్పిందో దాన్ని ఆశ్రయించాడు. ఉదాహరణకు ఏదో నాకు అవసరం వచ్చింది కదా అని నేను నుంచుని నీళ్ళు తాగాను అనుకోండి, అది దోషం. ధర్మంలో ధర్మం ఒప్పుకోదు, నుంచుని నీళ్ళు తాగితే ఒప్పుకోదు. ఇది శాస్త్ర ధర్మం. కానీ మనం ఏం చేస్తాం, అవకాశాన్ని బట్టి చలో అనేస్తాం. కానీ ఆయన అట్లా చేయలేదు. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం ఏం చెప్పిందో ఆ మార్గంలోనే ప్రయాణం చేశాడు కాబట్టి ఆయన ధర్మాత్ముడయ్యాడు. ఆ తర్వాతే రాముడిగా కీర్తింపబడ్డాడు. ఎంతో మంది రాజులందరినీ చూసాం, మనం వినే ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు గొప్పవాళ్ళు కాలేదు? वो एक्सप्लेन करेंगे थोड़ा एक स्टेप चलो. We assemble here for auspicious Sitaram Kalyanam and it's very auspicious and Ramudu, he was not God before, he became Manava and he followed Dharma, then he became God. So it's not that he didn't born as a God, but he was born as a human and followed the Dharma. So Dharma Raksham Rakshita, so that's why he became God. అలాంటి కళ్యాణ మహోత్సవం నేడు జరుగుతూ ఉన్నది. వివాహము అన్నదానికి అందరికీ అర్థం తెలిసే ఉండవచ్చు. వివాహము అంటే వాహనం మీద ఎక్కి ప్రయాణం చేస్తున్న. వాహనం అంటే అందరికీ తెలుసు కదా, విశేషంగా మోసేవాడు అని అర్థం. ఎవరు మోసేవాడు? ఎవడు? భర్త. అందువల్ల దీనన్నిటికీ అధిష్టాన దేవత ఎవరు? శక్తి స్వరూపిణి భార్య. అందువల్ల ఈ రెండింటి యొక్క అర్థములను తెలియజేసేదే మన సనాతన ధర్మంలో వివాహం యొక్క వ్యవస్థ వచ్చినది. అందువల్ల ఆ రెండింటి యొక్క సమ్మేళనాన్ని అనుభవిస్తూ సమాజానికి ఉత్తమమైనటువంటి సంతానాన్ని అందించడమే గృహస్థాశ్రమ ధర్మం. అటువంటి ధర్మాన్ని మనందరం ఆశ్రయిస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అటువంటి ధర్మప్రదమైనటువంటి రామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఎవరెవరు వచ్చారంటే సప్త ఋషులు, సమస్త ముక్కోటి దేవతలు అందరూ కూడా వచ్చి ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు అని మనకి సీతారామ కళ్యాణ మహోత్సవ ఘట్టంలో చెప్పబడుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇవాళ మొదటి 5వ రోజులో గణపతి పూజ, సంకల్పము, పుణ్యాహవాచనము, అలాగే రక్షాధారణం, యజ్ఞోపవీత ధారణ, ఆ తదుపరి అమ్మాయిని వెతికి తీసుకురండి అని చెప్తాడు ఆయన. సాధారణంగా ఈ విషయం మనకి తెలిసి ఉండాలి. మనమంతా ఏం చేస్తామంటే బిఫోరే అన్ని లోకంలో చెప్తున్న ఈ లక్షణం దీనివల్ల ఏమవుతుంది అన్నది ఆ వ్యవస్థను బట్టి ఉంటుంది. కానీ సనాతన ధర్మంలో చెప్పబడ్డది అమ్మాయిని ఎవరు తీసుకురావాలి వెతికి? తన కుల గురువైనటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళే వెతికి తీసుకురావాలి. ఎందుకోసం అంటే తన వంశం గురించి, తన తాత ముత్తాతల గురించి, గోత్రనామముల గురించి, ఇవన్నిటి గురించి తెలిసిన వాడు ఎవడు ఉంటాడో వాడు కులగురువు అని పేరు. ఆ గురువుని పిలిచి వారి ద్వారా అమ్మాయిని వెతికి తీసుకురండి అన్నాడు. ఎవరు తీసుకురమ్మన్నది? రామచంద్రుడు వారు. ఎవరికి చెప్పాడు? వశిష్ఠుడికి చెప్పాడు ఈ మాటని. అందువల్ల ఏదో సీతారామ స్వయంవరం అయిపోయిన వెంటనే రామచంద్రుడు వారికి తాళి కట్టేయలేదు. మీరు గమనించండి, సాధారణంగా అనేసుకుంటున్నారు అందరూ. అట్లా లేదు. జనక మహారాజు వచ్చి రావయ్యా స్నాతకం చేసుకోవయ్యా అంటే మా నాన్నకి చెప్పకుండా నేను చేసుకోను అన్నాడు. మా నాన్న అనుజ్ఞ ఉంటేనే నేను చేస్తాను. అంతటి ధర్మాత్ముడు ఆయన. అటువంటి కళ్యాణ మహోత్సవంలో కన్యావరణం కూడా జరుగుతూ ఉన్నది. Panditji says that Vivaham is like a Vahanam. What is Vahanam? Vahanam is not like driving a car. It's the life. Life is the Vahanam. And in the Vahanam, who is the driver? Of course, even though the man is the driver, but we need a good GPS, good direction. That is the Amavaru. So, here, Ramachandra, he asked his guru to find a suitable bride for her. And that's where Vasishtha went and found out that Sita. And first he wanted to get the permission from his dad, Dasharatha. And so today is the 5th day of the Rama Navaratri and the auspicious Sitaram Kalyanam. అటువంటి రామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవంలో గోత్రోచ్చారణ ఎవరు, వాళ్ళ గోత్రం ఏమిటి? సాధారణంగా
తాత్విక భాషలో చెప్పాలి అంటే ఒకే రకమైనటువంటి జీన్సులు కలిస్తే ఏమవుతుందో ఆ సైన్స్ తెలియాలి, వాళ్ళు చదువుకున్న వాళ్ళకి తెలియాలి. ఇక్కడ అదే చెప్తాడనమాట, గోత్రము అన్నదానికి ఏకగోత్ర సంజాతులైనటువంటి వాళ్ళకి వివాహం చెయ్యకూడదు అని అర్థం దానిది. ఎందుకు అంటే లోపల ఉన్న జీన్స్ ఒకటే కదా, దానివల్ల సంతతి ఉత్పన్నం కాదు అని శాస్త్ర నిర్దేశం. అందువల్ల ఏం జరుగుతుంది లోపల, ఉదాహరణకు లోకంలో అక్క చెల్లెలి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, వాళ్ళందరూ ఎందుకు చేసుకోరు అట్లా? మన సనాతన ధర్మంలో గోత్రాలకి ఇంత విశేష సంఖ్య ఎందుకు అంటే వైదికము చెప్పిందే ఈ విషయాన్ని, మొత్తం వైద్యాన్ని మొత్తం క్రోడీకరించి ఏకగోత్ర సంజాతుల్ని వివాహం ఆడరాదు, వాళ్ళ అక్క చెల్లెలతో సమానము అని మనకి చెప్పబడుతుంది. అందుకోసం వాళ్ళ గోత్రనామాలు ఎక్కడ చెప్పాలి? సభా మధ్యలో చెప్పాలి. అందువల్ల అటువంటి దాంట్లో వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయారుషేయ ప్రవరాన్విత ఆయన గోత్రము కౌండిన్య గోత్రము. ఎవరు ఆయన తండ్రి గారు అంటే అజమహారాజు, తర్వాత దశరథ మహారాజు, వీళ్ళందరూ వాళ్ళ పేర్లు ఉద్భవిస్తూ ఉండాలి. ఎప్పుడురా సంతోషపడేది తండ్రి అన్నాడు, ఎప్పుడైతే వివాహ స్థానంలో కూతురి కన్యాదానం చేస్తూ సభలో తన పేరును ఉచ్చరిస్తూ ఉంటారో కులగురువులు, పితరులందరూ కూడా ఉత్తమ లోకానికి వెళ్ళిపోతూ ఉంటారట. అంతటి అద్భుతమైనటువంటి ఘట్టం. ఎవరైతే ఈ సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో అటువంటి పుణ్యాన్ని పొందుతారయ్యా అని శాస్త్రవచనం. ఇప్పుడు మహాసంకల్పం ప్రారంభమవుతుంది. ఈ మహాసంకల్పం అనగా జియోగ్రఫీ మొత్తం మీకు అర్థం అవ్వాలంటే సంస్కృత భాషలో నడుస్తూ ఉంటుంది మొత్తం. మీరు ఒక దాన్ని మ్యాప్ పెట్టుకుని ఎట్లా వెళ్తారు ఇక్కడికి? అడ్రస్ అది లేకపోతే మనం ప్రయాణం చేయం కదా, అడ్రస్ లేకపోతే. ఇక్కడ అదే చెప్తా, సంకల్పము అంటే ఒక అడ్రస్ చెప్తున్నా నేను అంతే. నేను ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా, ఎన్ని లోకాలు ఉన్నాయి, దీన్ని పరిపాలన చేసేవాడు ఎవడు, దీని అధిష్టాన దేవత ఎవడు, దీని ఇంతకుముందు ఏ రాజు పరిపాలించాడు, ఇప్పుడు ఏ రాజు ఏ కలియుగం ఏ యుగం నడుస్తోంది, దీని మధ్య ఉన్నటువంటి పర్వతములు ఎన్ని, దీని మధ్యలో ఉన్న ఎన్ని నదులు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఏ జనావాసం నడుస్తూ ఉన్నది, ఎన్ని ప్రాణులు పుట్టుక జరుగుతున్నది, ఇంతటి సమస్త అండపిండ బ్రహ్మాండములను వర్ణించగలిగింది మహాసంకల్పం. అటువంటి మహాసంకల్పంలో ఎంతమంది ఋషులు ఉన్నారు, ఎంతమంది రాజులు దీన్ని పరిపాలన చేసి ఉన్నారు, ఇలా సమస్తమును వర్ణిస్తూ స్వామి అనేకదా జన్మ, నేను ఒక్క జన్మ ఎత్తలేదు ఇక్కడ, అందరికీ అర్థం కావాలి విషయం, అనేక జన్మలు ఎత్తి వచ్చాను నేను ఇక్కడ దాకా. కుక్కగా పుట్టా, పందిగా పుట్టా, నక్కగా పుట్టా, పిల్లిగా పుట్టా, ఒక పశువులా కూడా పుట్టా నేను. ఇన్ని పుట్టి ఇక్కడికి వచ్చా. ఇది సనాతన వైదిక ధర్మం. అందువల్ల ఏదో ఒక్కసారిగా వచ్చినటువంటి వాళ్ళం ఏం కాదు, ఏదో భగవంతుడు అనుకుంటే మనం రాలేదు. అందుకోసం స్వామి ఇహజన్మని జన్మాంతరకృత మహాపాతకోపాతక, నా చేత అనేకమైనటువంటి దోషములు చేయబడ్డాయి, ఆ దోషములన్నీ కూడా పరిహరింపజేసి మరలా నాకు మోక్షాన్నే ప్రసాదించు. మళ్ళీ జన్మెత్తామనుకోండి, మళ్ళీ ఎల్కేజీ, మళ్ళీ ఇదే డిగ్రీ, మళ్ళీ ఇదే పీజీ, మళ్ళీ ఇదే ఉద్యోగమే. సుఖం లేదయ్యా దీనికి. మళ్ళీ ఎంతసేపు అనుభవిస్తున్నా మళ్ళీ రమిస్తూనే ఉండాలి, మళ్ళీ ఇంకో సంసారం, ఇంకో పెళ్ళం. అందుకనే అంటాడు రామచంద్రుల వారు, నాకు ఈ జన్మలో కాదయ్యా, జన్మాంతరాలలో అనేక మంది భార్యలు, అనేక మంది తల్లులు, అనేక మంది తండ్రులు, అనేక మంది అన్నలు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎన్ని మనందరం పరిచయం అవుతున్నామంటే ఏ జన్మలోనో మనం అందరం కూడా బంధువులై ఉంటాం. నేను ఎవరెవరికో రుణపడి ఉండొచ్చు, మీరు నాకు రుణపడి ఉండవచ్చు. అసలు మనకు తెలియకుండానే పరిచయాలు జరుగుతుంటాయి అందరికీ. అందువల్ల ఎవరితోనూ ద్వేషాన్ని పెట్టుకోకూడదు సనాతన ధర్మం. కుదిరితే రుణం తీర్చు, లేకపోతే మౌనంగా అక్కడి నుంచి జరుగు, అంతే తప్ప అనవసరమైన మాటలు మాట్లాడద్దు. అందువల్ల అందరూ బంధువులే. అందుకనే లోకంలో మాట ఉంటుంటుంది కదా, సమస్త సన్మంగళాని భవతి, అందరూ బాగుండాలని ఎందుకంటుంది సనాతన ధర్మం. అర్థం చేసుకోండి, నాకేం అవసరం, నిజాన్ని నాకేం అవసరం అందరూ బాగుండాలని అనడానికి. ఎవరు అనుకుంటారు అందరూ అట్లా? ఎందుకంటున్నా అందరూ నా బంధువులే. ఎవరు వద్దనుకున్నా కాదనుకున్నా జన్మాంతరాలలో వీళ్ళందరూ నా బంధువులే. అటువంటి సనాతన వైదిక ధర్మంలో మహాసంకల్పం చాలా ఇంత వర్ణిస్తుంది. మహాసంకల్పం అంటే అటువంటి మహాసంకల్పం స్టార్ట్ చేస్తున్నాను. ఎవడు మహాసంకల్పాన్ని శ్రద్ధగా వింటాడో అటువంటి పుణ్యాన్ని పొందుతాడయ్యా అని ఆ రామకళ్యాణంలో చెప్పబడుతున్నది. ఇప్పుడు మహాసంకల్పము, ఆ తదుపరి మాంగళ్య ధారణము, మాలాధారణం అన్ని జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా శ్రద్ధగా తిలకించండి. దీని కంక్లూషన్ వారు చెప్పేస్తారు. మహాసంకల్పం తర్వాత ప్రారంభం చేస్తాను. Thank you very much. When we do Mahasankalpam, it's not just a few Sanskrit words, and they are going to mention about the whole world, and all the parvatas and all the samudras and everything. And also with that, we are going to ask to forgive all our papas and negative energy, so that we won't have this Manusha, Manava, or human life again. So we have been we went through so many other lives with
animals and birds and so many, and finally we got this human life, and so we are doing this sankalpam to ask the God to forgive all our papas so that we won't have any human life and we will attain moksha. So this is very auspicious, not just saying few slokas and mantras. Pay attention and do that. Thank you.